ఉన్నటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రదేశమునకు ముందు, అరుణాచల ప్రదేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా? అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి. తలచి నీవెవ్వరని నిన్నే అడిగాది నీవా ఇచ్చట కలవే అయినా కలవే. మనకి వెళ్ళు, కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చెయ్యి. నాకు నమ్మకం లేదన్నా. వస్తది. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. తెలుసుకుంటే స్వర్గమే, అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. అరుణాచల ప్రదేశమునకు ముందు, అరుణాచల ప్రదేశము తరువాత అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే లోపలికి రానివ్వాలి. అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము, కాశీపట్టణము, ఇవన్నీ. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు, మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి. ఇంకొకడికి నేను ఏం సాయం చెయ్యగలను అన్న తాపత్రయం ఉండాలి. అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు కానేరదు. అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయిట. అంత వెక్కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా. కలత చందకు చందమామకే ఏటేట చవితికి నిందలేగా. ఓటమన్నది గురువు కదరా, ఓర్పుతో నువ్వు గెలవవా. రేపుకే దిక్సూచి నిన్న రెక్కలే చుక్కానిరా. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము. చూసాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే. ఓ రాయి
ఇచ్చట కలవే ఇదిగో ఫోన్ పడేస్తున్నా. కలవే ప్రతి చోట ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు, మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి. ఇంకొకడికి నేను ఏం సాయం చెయ్యగలను అన్న తాపత్రయం ఉండాలి. అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుల యొక్క బ్రతుకు కానేరదు. అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయిట. అంత గొప్పది. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. శివుడన్నాడు, అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత. అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అందుకే వెక్కిరింతలు లెక్క చేయకు, పళ్ళున్న చెట్టుకు అలవాటేగా, కలత చందకు చందమామకే ఏటేట చవితికి నిందలేగా. ఓటమన్నది గురువు కదరా, ఓర్పుతో నువ్వు గెలవవా, రేపుకే దిక్సూచి నిన్న రెక్కలే చుక్కానిరా. మనకి వెళ్ళు, కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చెయ్యి. నాకు నమ్మకం లేదమ్మా. వస్తుంది. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. తెలుసుకుంటే స్వర్గమే, అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. చూసాను మనసుతో నిన్నే, ఏ కన్ను చూడని ముఖమే, ఓ రాయి నువ్వని తలచి, నీవెవ్వరని నిన్నే అడిగాది నీవా. ఇచ్చట కలవే అయినా కలవే ప్రతి చోట వెతికి. Download ShareChat. ఈ క్షేత్రం ఒకటి ఉంది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి. ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు, మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి. ఇంకొకడికి నేను ఏం సాయం చెయ్యగలను అన్న తాపత్రయం ఉండాలి. అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుల యొక్క బ్రతుకు కానేరు. అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కొరకు కూడా బ్రతకాలి. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం